చిన్నప్పుడు బాగానే అల్లరి చేసేవాడు, కానీ ఎదిగే క్రమంలో అతను చాలా ఇంట్రోవర్ట్ అయిపోయాడు. దాంతో ఇంట్లోనే కాదు బయట కూడా ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. అయితే రోహిత్ చెన్నైలో చదువుకునే రోజుల్లో స్టార్టింగ్లో చాలా లావుగా ఉండే రోహిత్ ఆ తర్వాత కష్టపడి బరువు తగ్గాడు. దాంతో అక్కడున్న వాళ్ళందరూ నువ్వు చూడ్డానికి బాగున్నావు, నీకు ఎలాగో ఆంధ్రాలో మంచి పలుకుబడి ఉంది కాబట్టి నువ్వు కన్ఫామ్గా హీరో అవుతావని అనేవారు. ఇక అలా స్టడీస్ కంప్లీట్ చేసుకుని వచ్చిన రోహిత్ని మళ్ళీ వాళ్ళ నాన్న సినిమాలో నటిస్తావని అడగగా రోహిత్ కూడా మళ్ళీ సైలెంట్గానే ఉండిపోయాడు. దాంతో విషయం తెలుసుకున్న భువనేశ్వరి గారు రోహిత్ని ఇంటికి పిలవగా పిలిచింది పెద్దమే కదా అని రోహిత్ అక్కడికి వెళ్ళాడు. కానీ అక్కడ పెద్దమ్మతో పాటు పెద్ద నాన్న కూడా ఉన్నారు. దాంతో ఇప్పుడు ఆయన ఏమంటారో అని భయపడిన రోహిత్కి చంద్రబాబు గారు లైఫ్ గురించి కొన్ని విషయాలు చెప్పారు. నువ్వు ఎల్లకాలం ఇలాగే ఉంటే కుదరదు, నీకంటూ ఒక లక్ష్యం, నువ్వు నిలబడడానికి కొంత స్థలం ఉండాలని రోహిత్ని ఆయన ఫుల్గా మోటివేట్ చేసి పంపించారు. దాంతో